హాయ్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అప్డేట్ ఎపిసోడ్ నెంబర్ 6కి స్వాగతం. ఈరోజు డేట్ ఏమొచ్చి ఆగస్టు 23, టైం ఏమొచ్చి 8 AM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి న్యూస్ చూసినట్లయితే డిఎస్సి 2025 మెరిట్ లిస్టుల విడుదలనైతే ఇచ్చారు. జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లోని జాబితాలనైతే ఇచ్చారు. వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా వీటికి సంబంధించిన కాల్ లెటర్స్ అయితే అందజేయనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనలకు హాజరు కాని అభ్యర్థులకు అభ్యర్థిత్వం అయితే రద్దు చేయడం అయితే జరుగుతుందని ఇచ్చారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ మరియు అర్హత ఆధారంగానే అయితే జరుగుతుంది. డిఎస్సి 2025 కన్వీనర్ గారైన ఎం కృష్ణారెడ్డి గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సి 2025 మెరిట్ జాబితాలను అయితే శుక్రవారం అర్ధరాత్రి అంటే నిన్న రాత్రి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన రాష్ట్ర, జోన్ మరియు జిల్లా స్థాయిలోని అన్ని సబ్జెక్టుల వారీగా వీటికి సంబంధించిన మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయిన apdsc.apcffs.in అనే వెబ్సైట్ లోను వీటికి సంబంధిత జిల్లా విద్యాశాఖ వెబ్సైట్ లోను అందుబాటులో ఉంచామని డిఎస్సి 2025 కన్వీనర్ గారు అయితే తెలపడం అయితే జరిగింది. వివిధ కేటగిరీల పోస్టులకు సంబంధించి జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత డిఎస్సి లాగిన్ ఐడీలలో వాటికి సంబంధించిన కాల్ లెటర్స్ అయితే అందజేయనున్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని అక్కడ సూచనలు అయితే అనుసరించాలని అయితే పేర్కొనడం జరిగింది. ఎవరికైతే కాల్ లెటర్స్ వస్తాయో వాళ్ళు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు తాజా కుల ధృవీకరణ పత్రం, అలాగే గెజిట్ అధికారి ధృవీకరించిన 3 సెట్ల జెరాక్స్ కాపీలు అయితే, అలాగే 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కైనా ముందు మీకు సంబంధిత మీ క్యాండిడేట్ లాగిన్ లో మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ అలాగే టైం కి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే హాజరు కావాల్సి అయితే ఉంటుంది. హాజరు కాని అభ్యర్థుల తత్వాన్ని అయితే రద్దు చేయడం అయితే జరుగుతుంది. మెరిట్ లిస్ట్ లో తదుపరి ఉన్న అభ్యర్థికి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక సర్టిఫికేట్ల పరిశీలనకు వచ్చేంత మాత్రాన అభ్యర్థులైతే ఎంపికైనట్లు కాదని అయితే ఇక్కడ పేర్కొన్నారు. అలాగే ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ మరియు అర్హత సంబంధిత నియమ నిబంధనల ఆధారంగానే అయితే జరుగుతాయి. ఇక డిఎస్సి రాష్ట్ర స్థాయి పోస్టులైన ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి ర్యాంకులను అయితే ప్రకటించగా స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటీలకు ఉమ్మడి జిల్లాల వారీగా ర్యాంకులు అలాగే స్కోర్ కార్డులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక ఏటా డిఎస్సి మరియు టీచర్ పోస్టుల భర్తీని అయితే ఇవ్వడం అయితే జరిగింది. రాష్ట్రంలోని ఇకపై టీచర్ పోస్టుల భర్తీకి ఏడాదికి డిఎస్సి నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది. ఈ డిఎస్సిలో తక్కువ స్కోర్ వచ్చిందని ఎవరు నిరుత్సాహ అయితే పడకండి. గవర్నమెంట్ మళ్ళీ సంవత్సరానికి టీచర్ పోస్టులు ఇస్తామని పేర్కొంటున్నారు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి మహిళా సత్తానైతే ఇవ్వడం అయితే జరిగింది. మెరిట్ జాబితాలు విడుదల, రాష్ట్ర స్థాయి టాపర్లలో మహిళా అభ్యర్థులే పై చేయి, త్వరలో సర్టిఫికేట్ల పరిశీలన, అనంతరం నియామక పత్రాలు. అలాగే ఇక్కడ కూడా ఇకపై ఏటా డిఎస్సి అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి సంబంధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్లు వివరాలు అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి స్టేట్ టాపర్లు, అలాగే పీజీటీలోని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్లకు సంబంధించి జాబితాను అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ వీడియోను పాజ్ చేసి స్టేట్ టాప్ స్కోర్ ఎంతో చెక్ చేసుకోండి. ఈ డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్టులు ఎలా చెక్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియో కూడా ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ టైం వచ్చి ఏపీ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి, అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఏపీ డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలను అయితే ఏపీపీఎస్సీ నిన్న అయితే విడుదల చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయిన psc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క లాగిన్ అయ్యేసి మీ యొక్క రిజల్ట్స్ని అయితే చూసుకోగలరు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఐసెట్ కౌన్సిలింగ్కు 13,056 మంది దరఖాస్తును అయితే ఇచ్చారు. మొదటి రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 2,992 మంది హాజరవ్వడం అయితే జరిగింది. ఈ నెల 25 నుంచి 30 వరకు వీటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 2 నుంచి వీటికి సంబంధించిన సీట్లను అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. ఇక న్యూస్ చూసినట్లయితే రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఐసెట్ 2025 కౌన్సిలింగ్ బుధవారం నుంచి ప్రారంభం కాగా ఇప్పటి వరకు 13,056 మంది ప్రాసెసింగ్ ఫీజును అయితే చెల్లించే స్లాట్ అయితే బుక్ చేసుకున్నట్లు ఇక్కడైతే పేర్కొనడం అయితే జరిగింది. ఈ నెల 28 వరకు ప్రాసెసింగ్ ఫీజు అయితే చెల్లించే స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. శుక్రవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాగా మొదటి రోజు 2,992 మంది హాజరవడం అయితే జరిగింది. ఈ నెల 29 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతాయి. అయితే ఈ నెల 27 ఆదివారం కావడంతో ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండదు. అలాగే ఈ నెల 25 నుంచి 30 వరకు వీటికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది.
అలాగే వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వారికి సెప్టెంబర్ 2న అయితే సీట్లు కేటాయించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్స్కి సంబంధించిన అడ్మిషన్స్ గురించి. రాష్ట్రంలోని ఎంబీబీఎస్ కోర్సులో కన్వీనర్ కోటా ప్రవేశాలకు శుక్రవారం నాటికి 14,413 మందికి గాను 13,682 మంది వెబ్ ఆప్షన్స్ అయితే నమోదు చేసుకున్నట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అయితే ఒక ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. మేనేజ్మెంట్ కోటాలోని 4,946 మంది అర్హత సాధించడం అయితే జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ డెంటల్, బీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సులకు ఈ నెల 25 నుంచి వీటికి సంబంధించిన వెబ్సైట్, ఆన్లైన్ సేవలు అయితే అందుబాటులోకి అయితే తేవనున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్కి సంబంధించి డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్లోనూ కళాశాలల ఐచ్ఛికాలకు మార్పు లేదని అయితే ఇచ్చారు. చూసినట్లయితే డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కౌన్సిలింగ్లోనూ ఈ ఏడాదికి కాలేజెస్ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే నమోదు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్లైన్లో లేదా నేరుగా కళాశాలల నుంచి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి మీరు కళాశాల లాగిన్ నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటే వాటికి తిరిగి కరెక్షన్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉండదని అయితే ఇచ్చారు. అభ్యర్థి మొదట ఒక కళాశాల నుంచి నచ్చిన కోర్సును ఎంపిక చేసుకొని ఆ తర్వాత మరో కళాశాలకు వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెడితే రెండోసారి పెట్టిన కళాశాలలకు మాత్రమే ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చివరిసారిగా ఏ కళాశాలకైతే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ పెడతారో వాటికే ప్రాధాన్యత అయితే ఉంటుంది. విద్యార్థి ఆన్లైన్లోనే నేరుగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికైతే విద్యార్థులు ఆన్లైన్లో మీ యొక్క లాగిన్ ఐడితో పాటు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మీరు ఏదైనా కాలేజ్కి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెడితే మీరు చివరిసారిగా ఏ కాలేజ్ నుంచి అయితే పెట్టారో అక్కడ నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. విద్యార్థి మొదట ఆ కళాశాల నుంచి కోర్సులను ఎంపిక చేసుకొని ఆ తర్వాత ఆన్లైన్లో మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఆ తర్వాత మరోసారి కళాశాలకు వెళ్ళి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే రెండోసారి మీరు కాలేజ్ నుంచి పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్కే ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి మీరు పూర్తిగా ఏం అర్థం చేసుకోవాలంటే మీరు చివరిసారిగా ఎక్కడి నుంచి అయితే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అలాగే కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటారో అలాగే మీ యొక్క గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకుంటారో మీరు లాస్ట్లో పెట్టిన దానికి మాత్రమే ఇందులో ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక క్వశ్చన్ ఆఫ్ ది డేలోకి చూసినట్లయితే ఎకనామిక్ ఫ్రీడమ్ రిపోర్ట్ 2024లో భారత్ స్థానం ఎంత? దీనికి ఆన్సర్ తెలిసిన వారు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. లాస్ట్ ఎపిసోడ్లోనే క్వశ్చన్ ఆఫ్ ది డే చూసుకున్నట్లయితే ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ ఇటీవల ఏ దేశం గెలుచుకుందని అయితే అడగడం జరిగింది. 2024లో ఉమెన్స్ T20 వరల్డ్ కప్ విజేతగా న్యూజిలాండ్ అయితే నిలిచింది. ఇది వీళ్ళు సాధించిన తొలి ఉమెన్స్ T20 వరల్డ్ కప్ టైటిల్. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో 32 పరుగులతో ఓడించడం అయితే జరిగింది. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ చూసుకున్నట్లయితే అమెలియా కేర్. ఈమె 43 రన్స్ తీసి 3 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఈమె ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా ఎంపికవడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో జేడీ పోస్టుల నియామకానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలోని ఖాళీగా ఉన్న జాయింట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి శాఖాపరమైన పదోన్నతుల కమిటీ ఆమోదం అయితే తెలిపింది. ఈ మేరకు 2024-25 సప్లిమెంటరీ ప్యానెల్లో 10 మంది డిప్యూటీ డైరెక్టర్లను అయితే చేస్తూ వారికి పదోన్నతులు అయితే కల్పించడం అయితే జరిగింది. ఈ ఉత్తర్వులను అమలయ్యేలా చూడాలని ఉన్నతాధికారులకు అయితే ఆదేశించడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి సంబంధించిన ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సెస్ కి సంబంధించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం పరిధిలోని ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులకు సంబంధించి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్టు విశ్వవిద్యాలయం శుక్రవారం అయితే ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. ఇందులో తేనెటీగల పెంపకం, జీవన ఎరువులు, పట్టుపురుగుల పెంపకం వంటి కోర్సులకు వీటికి సెప్టెంబర్ 1 నుంచి అయితే ఆన్లైన్ అయితే ప్రారంభం అవడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే 1500 రూపీస్ ఫీజుని అయితే చెల్లించి సెప్టెంబర్ 10వ తేదీలోగా మీరు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పటి వరకున్న ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇవి. తిరిగి మళ్ళీ సోమవారం అయితే కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్.